XML ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఇది డేటాని లేదంటే ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి యూజ్ చేసే ఒక ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టూల్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఇక్కడ ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా సరే, ఎలాంటి హార్డ్వేర్ గల సిస్టమ్ అయినా సరే దాంట్లో ఎక్సెల్లో వర్క్ చేస్తుంది, ఎక్సెల్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయగలదు అని అర్థం అనమాట. మరి ఇది HTML లాగానే ఒక మార్కప్ లాంగ్వేజ్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది డేటాని డిస్క్రైబ్ చేసేదానికి యూజ్ అవుతుంది. మరి ఇక్కడ యూజ్ చేసే ట్యాగ్స్ యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అనమాట, ప్రీ డిఫైన్ కాదు. HTMLలో ప్రీ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి. మీకు యూజ్ చేసే ట్యాగ్స్ అన్ని ప్రీ డిఫైన్డ్, వాడు ఇచ్చేసిన ట్యాగ్స్ అవే వాడుకోవాలి. మరి ఇక్కడ XMLలో యూజర్ డిఫైన్ ట్యాగ్స్ అంటే ప్రతి ట్యాగ్ కూడా మనం సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. ఒక పేరు పెట్టి దానికి ట్యాగ్గా యాంగిల్ బ్రాకెట్స్లో మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క డాక్యుమెంట్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేసేదానికి అంటే XMLలో మనం డేటాని డిస్క్రైబ్ చేస్తాం. మరి ఇక్కడ ఆ యొక్క డాక్యుమెంట్ XML డాక్యుమెంట్ స్ట్రక్చర్ని మనం DTD గాను లేదంటే XML స్కీమా గాను చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండింటి ద్వారా ఏదో ఒక దాన్ని యూజ్ చేసుకొని మన XML డాక్యుమెంట్లో ఉండే డేటాని డిస్క్రైబ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఎనీవే XML ఫైల్ని సింపుల్గా మనం క్రియేట్ చేయొచ్చు. నార్మల్ సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. మరి XML యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే ఎందుకు ఎక్కువగా XMLని ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ప్రతి దాంట్లోనూ యూజ్ చేస్తున్నారు అంటే ఇక్కడ సింపుల్గా మనం ప్లెయిన్ టెక్స్ట్ అంటే దీన్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ అనమాట. XML యొక్క డాక్యుమెంట్ని XML డాక్యుమెంట్లో డేటాని మెయింటైన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇక్కడ XML డాక్యుమెంట్లో ఉండే డేటాని ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఏ అప్లికేషన్ ద్వారా అయినా సరే ఈజీగా మనకు కావాల్సిన డేటాని, ఏ పార్ట్లో ఉన్న డేటానైనా సరే ఈజీగా మనం తీసుకొని ఆ యొక్క ప్రోగ్రామ్ ఆ డేటాని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లేదంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకొని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకొని ఆ డేటాని రిట్రైవ్ చేసుకొని లేదంటే తీసుకొని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. అంటే డేటా ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎంత డేటా ఉన్నా సరే XML డాక్యుమెంట్లో ఈజీగా ఏ పార్ట్లో ఉండే డేటా కావాలో ఆ పార్ట్లో ఉండే డేటాని మనం తీసుకోవచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ XMLలో మెయింటైన్ చేసే డేటా లేదంటే మనం డిస్ప్లే చేయగలిగే డేటా డిఫరెంట్ స్టైల్ షీట్ని యూజ్ చేసుకొని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. దాన్నే ఇక్కడ XLS అంటాం. XML యొక్క స్టైల్ షీట్ మెయింటెనెన్స్నే XLS అని XSLగా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే డిఫరెంట్ స్టైల్ షీట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవుట్పుట్స్ లైక్ పోస్ట్ స్క్రిప్ట్స్ కావచ్చు, లేదంటే టెక్స్ట్, లేదంటే PDF, ఇట్లా రకరకాల ఫార్మాట్స్లో ఈ యొక్క డేటాని అవుట్పుట్ ఇచ్చేదానికి ఈ యొక్క స్టైల్ షీట్ని మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంది. మరి ఆ XML డాక్యుమెంట్ డిస్ప్లే చేసే ఫార్మాట్స్ ప్లెయిన్ టెక్స్ట్ కావచ్చు, లేదంటే XHTML ఫైల్గా కావచ్చు, లేదంటే WML అంటే వైర్లెస్ మార్కప్ లాంగ్వేజ్ డాక్యుమెంట్గా కావచ్చు, లేకపోతే అడాబ్ PDF డాక్యుమెంట్గా కావచ్చు, లేదంటే వాయిస్ మార్కప్ లాంగ్వేజ్ డైలాగ్స్ కావచ్చు,
లేదంటే గ్రాఫ్స్ రూపంలో ఎస్విజి గ్రాఫ్స్ ఎస్విజి డాక్యుమెంట్గా కావచ్చు. ఇట్లా రకరకాలుగా మనం ఆ యొక్క స్టైల్స్ని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది అవుట్పుట్గా. మరి ఇక్కడ XMLలో మెయింటైన్ చేసే ఈ యొక్క DTD లేదంటే స్కీమా స్ట్రక్చర్ వల్ల మనం రకరకాల యూజర్స్ ఎవరైనా సరే రకరకాల వేస్లో ఈ యొక్క XMLలో ఉండే డేటాని XML పార్సర్స్ ద్వారా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట యూనివర్సల్గా. ఓకే, నెక్స్ట్ XMLలో ఉండే ఆ యొక్క డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఎప్పుడు కూడా హైరార్షియల్ మేనర్లో ఉంటుంది. రూట్, దాని కింద చైల్డ్స్, మళ్ళీ వాటి కింద సబ్ చైల్డ్స్, ఇట్లా హైరార్షియల్ మేనర్లో ఉంటుంది కాబట్టి వాటిని ఈజీగా రీఅరేంజ్ చేసుకోవచ్చు, ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఆ యొక్క డేటాని. ఓకే, మాడిఫై చేసుకోవచ్చు. ఇవంతా మెయింటెనెన్స్ అంతా కూడా ఈజీగా ఉంటుంది అనమాట XML డాక్యుమెంట్ మెయింటెనెన్స్. ఓకే, మరి XMLని ఏ ఏరియాస్లో వాడచ్చు అనేది గమనించినట్లయితే ఇక్కడ XML డాక్యుమెంట్స్ని మనం సెర్చ్ ఇంజన్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే XML డాక్యుమెంట్ స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి ఏ పార్ట్లో ఉండే డేటా కావాలన్నా సరే సెర్చ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎంటైర్ డాక్యుమెంట్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా పర్టికులర్ ఏరియాలో ఉండే ఆ యొక్క డేటాని సెర్చ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ద్వారా మనం ఆ విధంగా స్ట్రక్చర్ని ప్రిపేర్ చేస్తాం. కాబట్టి మనం యూజర్ డిఫరెంట్ ట్యాగ్స్ ద్వారా మెయింటైన్ చేస్తాం. కాబట్టి సెర్చ్ ఇంజన్ టెక్నాలజీలో అంటే సెర్చ్ ఇంజన్స్ని ఈ యొక్క XML డాక్యుమెంట్లో ఉండే డేటాని సెర్చ్ చేసేదానికి యూజ్ చేసుకోవచ్చు. మరి XML అనేది EDI ట్రాన్సాక్షన్స్ యాక్సెసిబుల్ చేసే విధంగా తయారు చేయబడింది. అది కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్, అది ఎలాంటి కంప్యూటింగ్ సిస్టమ్ అయినా సరే, ఎలాంటి అప్లికేషన్స్ అయినా సరే ఆ విధమైన ట్రాన్సాక్షన్స్ యాక్సెసిబుల్ అయ్యే విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూజర్స్కి అవకాశం ఉంది. నెక్స్ట్ XML డేటాని మనం సెల్ ఫోన్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇమేజెస్ పంపించేదానికి, లేదంటే టెక్స్ట్ పంపించేదానికి, సౌండ్స్ పంపించేదానికి వీటికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మాట్స్లో ఉండే డేటాని కన్వర్ట్ చేసి మనం XML కన్వర్టర్ ద్వారా XML స్టాండర్డ్కి మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వాయిస్ కన్వర్షన్ కూడా ఇక్కడ ఉంది. కన్వర్ట్స్ XML డాక్యుమెంట్స్ ఇంటూ అన్ ఆడియో ఫార్మాట్స్. సో వీ క్యాన్ లిజన్ అనమాట. XML డాక్యుమెంట్స్లో ఉండే డేటాని మనం లిజన్ కూడా చేయొచ్చు. మరి హిస్టరీ చూసినట్లయితే XML హిస్టరీ, అసలు మార్కప్ లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా బేస్ ఇది SGML. దీన్నే ఫస్ట్ GMLగా వీళ్ళు ముగ్గురు తయారు చేయడం జరిగింది. చార్లెస్ గోల్డ్ఫ్రాప్ అండ్ ED మోషర్ అండ్ రే లోరీ. వీళ్ళ ఇనిషియల్స్తోనే ఈ యొక్క GML అనే నేము 1970s ఓకే రావడం జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేసేదానికి రకరకాల ట్యాగ్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఫస్ట్ టైము ఈ యొక్క లాంగ్వేజ్ని క్రియేట్ చేశారు. తర్వాత దీన్ని ఈ GMLని కాస్త మార్కప్ లాంగ్వేజ్గా SGML స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్గా మార్చడం జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకొనే మనం HTML, XML, XHTML అట్లనే
WML ఇలాంటి లాంగ్వేజెస్ అన్నిటిని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ HTML అనేది లిమిటెడ్ ట్యాగ్స్ని యూజ్ చేసుకొని వెబ్ డిజైనింగ్కి, వెబ్ పేజెస్ని డిజైన్ చేసేదానికి క్రియేట్ చేయబడ్డ లాంగ్వేజ్. మరి యొక్క డేటా అంటే డేటా స్ట్రక్చర్ని లేదంటే డేటా రిలేటెడ్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయాలి అంటే మళ్ళీ SGML అన్నమాట. మరి HTML అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. దాంట్లో ఆ యొక్క డేటా స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడం, డేటా రిలేటెడ్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయడం చాలా క్రిటికల్. అందుకనే 1996లో సన్ మైక్రోసిస్టమ్ వాళ్ళు XMLని డెవలప్ చేయడం జరిగింది. అంటే SGML ఏదైతే ఇంతకు ముందర చేస్తుందో అదే వర్క్ని XML ద్వారా సింపుల్గా ఎలా చేయాలి అనేదానికి వీళ్ళు ఈ యొక్క XML రిలేటెడ్ టెక్నాలజీని క్రియేట్ చేసి దాని ద్వారా ఈ యొక్క డేటా మెయింటెనెన్స్ని ఈజీగా, అంటే HTML ఎలా అయితే ఒక డాక్యుమెంట్స్లో డేటాని మెయింటైన్ చేస్తుందో అదేవిధంగా సింపుల్గా XML ద్వారా క్రియేట్ చేసేదానికి ఇవి XML రిలేటెడ్ టర్మ్స్ అనేటివి క్రియేట్ చేయడం జరిగిందండి సన్ మైక్రోసిస్టమ్స్ వాళ్ళు. ఓకే.